ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలలో కృప చూపిస్తూ ఉన్నారు కదా. ఉదయం లేవగానే దేవుని మాటలు మనం వినడం ద్వారా, ధ్యానించడం ద్వారా ఎన్నో విషయాలు మనము చాలా చక్కగా నేర్చుకుంటూ సరిచేయబడుతూ ఉన్నాం. ప్రతిరోజు మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వడం నిజంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. సమాధానం, నెమ్మది, కోల్పోయినవన్నీ కూడా మనము ఎంతగానో పొందుకోగలుగుతున్నామండి. ప్రాముఖ్యంగా సమాధానం జీవితంలో. చాలామంది సమాధానం లేకనే ఎన్నో విషయాల్లో కుమిలిపోతూ ఉంటారు. దేవుని మాటలు మనకు సమాధానం ఇస్తూ ఉంటాయి కదా. ఈ ఉదయకాల సమయంలో కూడా ఇలా లేవగానే దేవుని మాటలు అందరం కలిసి మనం ధ్యానించుటకు దేవుడు ఇచ్చిన చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఈ మాట చాలాసార్లు మనము విన్నాము, చదివాము కదా. ఎన్నో విషయాల్లో ఎంతోమంది భక్తులు మనకి ఈ మాటలు చెప్పి ఉన్నారు కదా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతున్నదని దేవుడు చెప్పారు కదా. అలా మనం నడుచుకోవాలని. అయితే అన్నీ తెలిసి కూడా కొన్నిసార్లు ఈ నమ్మకంలో మనము నిజంగా ఫెయిల్ అయిపోతూ ఉంటామండి. అంతే కదా. చూడండి, నమ్మకమైన జీవితాలు మన జీవితాలుగా ఉండలేకపోతున్నాయి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతుంది. అయితే ఆ నమ్మకమైన జీవితాలే లేని జీవితాలుగా మన జీవితాలు ఉంటూ నష్టపోతూ ఉన్నాం. మన జీవితాల్లో ఎన్నో విషయాల్లో మనము చాలా వేదనకి గురి అవుతూ ఉన్నాం. నమ్మకమైన వారు దేవునికి కావాలి అండి. ఈ రోజున ఎక్కడ ఏ పనిలో ఉన్నా, ఏ విషయంలోనైనా, ఎవరితోనైనా నమ్మకంగా ఉండాలి. ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని విషయంలో నమ్మకంగా ఉంటే అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నట్టే. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఖచ్చితంగా అన్ని విషయాలలో వాటిని అన్ని కోణాలలో పాటిస్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి నమ్మకంగా ఉన్నారా? ఈ రోజున దేవుని విషయంలో నమ్మకమైన జీవితం అంటే ప్రతిదీ నా దేవుడు చూస్తున్నారు, ప్రతి విషయంలో నా దేవుడు నన్ను దృష్టి ఉంచున్నారు. అందుకే నేను జాగ్రత్తగా మాట్లాడాలి. మాటల్లో కూడా జాగ్రత్త, పనులలో జాగ్రత్త, లేకపోతే కుటుంబంలో జాగ్రత్త, బయట సమాజంలో జాగ్రత్తగా ఉంటూ ఉంటాం. చాలామంది ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళతోనే చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు కదండి. నమ్మకం లేని వారిగా ఉంటారు. భార్య భర్తకి, భర్త భార్యకి నమ్మకం లేకుండా కదా. ఇలాంటి జీవితాలు చాలామందివి అండి. అలా మనం ఉండడానికి వెళ్ళలేదు. చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న బిజినెస్లో, ఉంటున్న వాటిలలో అన్ని విషయాల్లో నమ్మకమైన వారిగా మనం బ్రతకాలి. నాన్న పైప్ ఆఫ్ చేయమనవా? మనం ఉన్నప్పుడే మనం దీవించబడతాం. నమ్మకమైన వారిగా మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని తన బిడ్డలుగా స్వీకరిస్తారండి. ఆమేన్, ఆమేన్. ఉదయకాల సమయంలో అన్ని విషయాలలో సంఘంలో, సమాజంలో, సేవకుడితో, కుటుంబాలతో, ఫ్రెండ్స్ మధ్యలో అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమైన వారిగా ఉండాలి. ఆమేన్. అప్పుడే మనం దీవించబడతాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో నమ్మకమైన జీవితాలతో ముందుకు వెళ్దామా? ఆమేన్. అన్ని విషయాల్లో బాధ్యత కలిగి, అన్ని విషయాల్లో దేవుడు నన్ను చూస్తున్నారనే భయముతో, భక్తితో, ప్రతి విషయంలో ఏ పొరపాటు లేకుండా, ఏ విషయంలో ఎదుటి వ్యక్తులపైన విభేదాలు పెట్టుకోకుండా, ద్వేషం పెట్టుకోకుండా, మంచి మనసుతో, మంచి స్వభావాలతో, మంచి వారిమిగా మనం ముందుకు వెళ్దాం. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రతి దాంట్లో నమ్మకమైన వారిగా ఉందాం. ఆమేన్. ఉదయకాల సమయంలో ఏ విషయంలో మోసపూరితమైన వారిమిగా మనం ఉంటే వాటిని వదిలిపెడతాం.
ఎవరితో మోసం చేస్తున్నా, ఎక్కడ మోసం చేస్తున్నా వాటిని తెలిసి తెలవక కొన్ని పనులు అది మనకు కీడును చేస్తూ వస్తుంది. అందుకని జాగ్రత్తగా మనం ఉందాము. మంచి మాటల్ని, దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. ఆమె పిల్లలకు అదే నేర్పిద్దాం, మరి మన ఇంట్లో ఉన్న వారికి అది నేర్పిద్దాం. దేవుని మాటల్ని పట్టుకొని మరి మనం ముందుకు నడిచినప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో మరి చక్కగా మరి అందరం కలిసి ప్రార్థనపూర్వకంగా ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. అందుని బట్టి మీకు మహిమ, అందుని బట్టి మీకు ఘనత. అయ్యా, నమ్మకమైన వారిగా, ఎదుటి వ్యక్తుల్ని మోసం చేసేవారిగా కాదు, ఎదుటి వ్యక్తుల్ని అయ్యా ఇదిగోండి తప్పు పట్టేటట్టు కాదు, ఎదుటి వ్యక్తుల్ని అయ్యా ఇదిగోండి ఇదిగోండి బలహీనులుగా చేయడం కాదయ్యా. ఏమో ప్రతి విషయంలో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నమ్మకమైన వారికి మేము బ్రతుకుట కృప చూపించండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అయ్యా. మా బిడ్డల విషయంలో, మా పిల్లల విషయం, మా ఇదిగోండి మా కుటుంబం విషయంలో, భార్య భర్త విషయంలో అయ్యా ఇదిగోండి సంఘంలో, సమాజంలో ప్రతి ఒక్కరి దగ్గర ఇదిగోండి స్నేహితుల దగ్గర, చేస్తున్న బిజినెస్లో, చేస్తున్న ఉద్యోగంలో అయ్యా ఇదిగోండి మందిరంలో, అన్ని విషయాల్లో, అన్ని కోణములో నమ్మకమైన వారికి మేము బ్రతుకుదుము కాక, ప్రాముఖ్యంగా మీకు నమ్మకమైన వారికి మేము బ్రతుకుదుము కాక. సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. సహాయం చేయండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండండి. అనేకమైన విషయాన్ని నేర్పిస్తున్నారు. అందుని బట్టి మీకు మహిమ. ఎంతమందితో ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారు వారందరి జీవితాల్లో కృప చూపించండి, అద్భుతం జరిగించండి. మీ మాటలు పట్టుకొని ముందుకు సాగుదురు కాక. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారు వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.